రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ప్రకృతి హననం జరిగింది. వీర్లపల్లిలో పచ్చని మారణకాండకు తెగబడ్డారు. 7 ఏళ్ల శ్రమను జేసీబీలతో నేలమట్టం చేశారు. 3000 పచ్చటి మొక్కలను ఊచకోత కోశారు. ప్రభుత్వ నిధులు, ప్రజల శ్రమ, 7 ఏళ్ల ఆకుపచ్చని ఆశలు అన్నీ ఒక్క జేసీబీ వేటుతో నేలకూలిపోయాయి. షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండలం వీర్లపల్లి గ్రామంలో అరాచకం రాజ్యమేలింది. గ్రామస్తులు కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పల్లె ప్రకృతి వనంపై కొందరు దుండగులు తెగబడ్డారు. సుమారు 3000 మొక్కలను అడ్డగోలుగా పీకేసి పచ్చని వనాన్ని శ్మశానంలా మార్చారు. ఎంత ఘోరం, ఎంత వనమేధం! ఏప్రిల్ 19న ఉదయం 10 గంటల సమయంలో ఊరంతా చూస్తుండగానే జరిగింది ఈ దారుణ కాండ. జేసీబీ యజమాని బూనేటి మనోహర్ గౌడ్, పాలకొండ చంద్రశేఖర్ గౌడ్, కల్వకోలు రాఘవేంద్ర గౌడ్తో పాటు వారి అనుచరులే ఈ విధ్వంసానికి ఒడిగట్టినట్లు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఎవరి అనుమతితో ఈ పని చేశారు? గ్రామ పంచాయతీని సంప్రదించాల్సిన అవసరం లేదా? ప్రభుత్వ ఆస్తిపై దాడి చేసే ధైర్యం వీరికి ఎక్కడి నుంచి వచ్చింది అన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రకృతి హననం జరుగుతుంటే, అరణ్యం రోధిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఎక్కడ నిద్రపోతున్నారు? లక్షలాది రూపాయల ఉపాధి హామీ నిధులతో పెంచిన ఈ వనం ఇలా నేలమట్టమైతే జిల్లా యంత్రాంగం ఎందుకు నోళ్లు మూసుకుంది? బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎవరి ఆదేశాలను పాటించి పెదవులకు తాళాలు వేసుకున్నారు? ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్కు లేదా? అడవిని కాపాడాల్సిన రెస్పాన్సిబిలిటీ అటవీ శాఖ అధికారులకి ఇది కాదా? డిఎఫ్ఓ ఎక్కడ నిద్రపోతున్నాడు? వేల మొక్కలను అడ్డంగా నరికేస్తుంటే మీ నిఘా వ్యవస్థ ఎక్కడ చచ్చింది? పంచాయతీ ఆస్తి ధ్వంసం అవుతుంటే కనీసం నోటీసులు ఇచ్చే తీరిక కూడా ఎంపీడీఓకు లేదా? చెట్ల నరికివేతపై వీర్లపల్లి సర్పంచ్ చిందం పాండుతో పాటు గ్రామస్తులంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కేవలం ఫిర్యాదులతో ఈ సమస్య ముగిసిపోకూడదని గర్జిస్తున్నారు. విధ్వంసానికి పాల్పడిన వారిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అంటున్నారు. నరికేసిన ప్రతి మొక్క స్థానంలో మళ్లీ వారితోనే మొక్కలు నాటించి ఆ వనాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రకృతిని ప్రేమించే ప్రజలు ఒకవైపు ఉంటే, స్వార్థ ప్రయోజనాల కోసం పచ్చదనాన్ని అంతం చేసే వనరూప రాక్షసులు మరోవైపు దాపురించారు. చట్టం తన పని తాను చేయకపోతే రేపు ఏ గ్రామంలోనూ ప్రకృతి వనాలు బతకవు. పాలకులు అండ చూసుకొని ఇష్టం వచ్చినట్లు నరికి పారేస్తారు. అధికారులారా, ఇప్పటికైనా మేల్కొని కఠిన చర్యలు తీసుకోండి, లేదంటే ప్రజా ఆగ్రహంలో మాడి మాసైపోతారు. వెంచర్లో గ్రామ పంచాయతీకి ఇక్కడ 10% ల్యాండ్గా 1 ఎకరం 14 గుంటలు ఆ లేఅవుట్ మ్యాప్లో చూపించడం జరుగుతుంది. ఈ మ్యాప్లో ఉన్న 10% ల్యాండ్లో గత తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా పల్లె ప్రకృతి వనం అనే కార్యక్రమం చేపట్టింది. 7 సంవత్సరాల నుంచి ఇక్కడ సుమారుగా 3000 మొక్కలను పెంచడం జరిగింది. ఇక్కడ వాటిని కొందరు వ్యక్తులు వచ్చి అన్ని జేసీబీ సహాయంతో మొత్తం చెట్లు తొలగించి అక్కడ కుప్ప వేయడం జరిగింది. దీనిపై నిన్న గ్రామ సర్పంచ్ మరియు పాలక మండలం అందరం కలిసి ఎంపీడీఓ కార్యాలయంలో, కలెక్టర్ కార్యాలయంలో, అటవీ శాఖ కార్యాలయంలో దీనిపై దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వీర్లపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో 2019-2020లో 3000 మొక్కలు నాటడం జరిగింది. ఆ మొక్కలను మా ఊరి కొంతమంది తీసేయడం జరిగింది జేసీబీతో. వాళ్ళపై కఠిన చర్య తీసుకోవాలని ఆఫీసర్లకు కానీ వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పల్లె ప్రకృతి వనంలో 3000 మొక్కలు నాటడం వాస్తవం. దాదాపు ఒక 100 మొక్కల వరకు ప్రస్తుతం ఫీల్డ్లో అక్కడ ఉన్నాయి. మిగతా మొక్కలు గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీ సాయంతో తొలగించడం జరిగింది. దీనిపై మేము కూడా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది.
నేను మండల ఆఫీస్లో ఎంపీడీఓ మేడం గారికి సమాచారం అందించాను. పై అధికారులకు సమాచారం అందించి అక్కడ నుంచి ఏమైతే చర్యలు తీసుకోవాలని వస్తాయో దాని ప్రకారం, ఆ గైడ్లైన్స్ ప్రకారం మేము ఫర్దర్గా ఏం చేయాలని ఉంటే దాని ప్రకారం